ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఈ రోజున ఎందుకు నువ్వు స్థిరపడలేకపోతున్నావంటే నీకు కలిగే భయము, నేను పాస్ అవ్వలేనేమో, నేను జయించలేనేమో, నా జీవితంలో నాకు వివాహం కాదేమో, నా కాలేజీలో నాకు సీట్ రాదేమో, నాకు ఉద్యోగం రాదేమో, నాకు బిడ్డలు పుట్టరేమో, నాకు వచ్చిన అనారోగ్యం తగ్గదేమో, ఇలాంటి భయాలనేవి మనిషి స్థిరపడకుండా చేస్తాయి. ఈ రోజున నీ భయమంతా దేవుడు తీసేస్తున్నాడు. దేవుడు అభయమే కాదు, నిర్భయము కూడా ఇస్తాడు. 2012లో ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేపు తర్వాత 2013 నిర్భయ చట్టాన్ని సవరణ చేసిన భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టం అనేది మనుషులకు, ముఖ్యంగా స్త్రీలకు ఎంత అభయాన్ని ఇస్తుందంటే, ఈ నిర్భయ చట్టము వచ్చిన తర్వాత ఢిల్లీలో ఎంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా అందరూ ఉంటున్నారు అని మనము తెలుసుకుంటున్నాం. అలాగన ఈ దినాన దేవుడు నీ జీవితంలో ఎప్పుడో ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. నిర్భయ చట్టము నీ యొక్క కష్టాలకు, నీ శత్రువులకు, నీ శోధనలకు, నీ పరిస్థితులకు నువ్వు భయపడాల్సిన పనే లేదు. దైవికమైన నిర్భయమైన చట్టము దేవుడు నీకిచ్చే భద్రతను, నీకిచ్చే భవిష్యత్తును చూపిస్తుంటుంది. అందుకని అంటున్నాడు, నీవు స్థిరపడి ఉందువు. ఈ రోజున ప్రియులారా, మనము స్థిరపడలేకపోతున్నాము. దేవుడు స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడితే నీవు శరీర జీవితంలో కూడా స్థిరపడగలవు. అనగా నీ కుటుంబము ఎదగలేదంటే, ఆత్మీయంగా వర్ధిల్లట్లేదంటే నువ్వు ఇంకా ఓడిపోతున్నావని అర్థం, ఇంకా నష్టపోతున్నావని అర్థం. ఆత్మీయమైన విజయం లేకుండా భౌతికమైన విజయం అనేది దొరకదు. ఈ రోజున నువ్వు స్థిరపడాలి. ఆత్మీయ విషయాల్లో నువ్వు స్థిరపడినప్పుడు నువ్వు చేసే ప్రయాణాలు, నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు చేసే పనులు అన్నిటిలో కూడా నువ్వు విజయాన్ని పొందుతావు. స్థిరత్వం అనేది విజయానికి సూచనగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు ఆది నుంచి చెప్తానే ఉన్నాడు, మీరు స్థిరపడి ఉండాలి. అందుకనే కొలస్సీ 15:58లో మీరు స్థిరులను కదలని వారునై ఉండాలంటున్నాడు. నిజమే, ఈ దినాలలో స్థిరత్వం అనేది లేదు. ఎందులో స్థిరంగా ఉండాలి అంటే 1 కొరింథీ 16:13 విశ్వాసంలో మనము స్థిరంగా ఉండాలి. ఈరోజు విశ్వాసంలో నువ్వు స్థిరపడ్డావా? ఇంకా అవిశ్వాసంతో బాధపడుతున్నావు. నీ జీవితంలో దేవుడు ఏదో చేయలేడు అనుకుంటున్నావు, ఏదో జరగదనుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంలో నువ్వు స్థిరపడాలి. రెండవది, వాక్యములో నువ్వు స్థిరపడాలి. 2 దశలోనిక 2:15లో ఆ మాట చూడొచ్చు. దేవుని వాక్యంలో నువ్వు స్థిరపడినప్పుడు ఆ వాక్యమే నీ జీవితాన్ని ఎంతో మార్చేదిగా ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థనలో మనం స్థిరపడాలి. రోమా 12:12 కొలస్సీ 4:2 ప్రకారము మనము ప్రార్థనా జీవితమును స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరముగా ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలన్నిటికీ
జవాబులు దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. 4వదిగా చూస్తే నిరీక్షణలో స్థిరపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23, కొలస్సీ 1:23 ప్రకారము ఆ నిరీక్షణలో మనం కదల్చబడకుండా స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. 5వది స్థిరపడటము అనేది పరిశుద్ధతలో స్థిరపడాలి. దేవుని వాక్యంలో నుంచి 1 దెస్సలోనిక 3:13, ఆ పరిశుద్ధతలో మనము స్థిరపడినప్పుడు దేవుడే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా ఈ లోకములో నువ్వు స్థిరత్వం లేకుండా జీవిస్తున్నావేమో, స్థిరత్వం లేకుండా నడుస్తున్నావేమో. 6వది చూస్తే ప్రేమలో స్థిరపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. లోక సంబంధమైన విషయాలు కాకుండా దైవ సంబంధమైన ప్రేమలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1, 1 పేతురు 4:8 ప్రకారము నీవు ప్రేమలో నువ్వు స్థిరపడాలి. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వదిగా శ్రమలలో స్థిరపడాలి. అనగా శ్రమల్లో ఓర్పు, పరీక్షల్లో సహనము, వీటన్నిటిలో నువ్వు తట్టుకొని స్థిరపడినప్పుడు యాకోబు 5:8, 1 పేతురు 5:10 ప్రకారము దేవుడు మనల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఇంకా ఈ దినాల్లో ప్రియ సహోదరుడా, కదల్చబడుతున్నావా? ఇంకా వణికిపోతున్నావా? అందుకని యోబు గ్రంథంలో ఈ మాట మనం చూస్తున్నాము. నువ్వు నిర్భయుడివై స్థిరపడి ఉంటావు. నిజంగా ఇది యోబు స్నేహితుడైన జోఫరు యోబును నిందించే ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ వచనంలో దాగి ఉన్న ఆత్మీయ సత్యము మనకెంతో ఆదరణను, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వైపు తిరిగినప్పుడు మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ వాక్యం మనకి సూచిస్తుంది. నువ్వు నిర్దోషివై తలెత్తుకుంటావు, నువ్వు ధైర్యం కలిగి ఉంటావు, నువ్వు దేనికి భయపడవు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకా ఈ లోకంలో నువ్వు దిగులు పడుతూ భయపడుతూ నువ్వు ఉంటే నువ్వు స్థిరపడకుండా ఉంటావు. దేవుడు నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ధైర్యంగా ఉంచుతాడు. నీలో ఉంటున్న అవిశ్వాసాన్ని తీసివేసుకో. అంతేకాదు, నువ్వు అనవసరమైన వాటిలో స్థిరంగా ఉంటున్నావు, కానీ అవసరమైన వాటిలో స్థిరంగా ఉండట్లా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అనవసరమైన వాటిని వదిలేసి అవసరమైన విషయాలు దేవుడు చెప్తూ వచ్చిన ఈ 7 విషయాల్లో నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు సంతోషిస్తావు, గొప్ప విజయాన్ని పొందుతావు. మన పితరులు ఎంతోమంది ఆదాము మొదలుకొని అపోస్తలుడైన పౌలు వరకు కూడా వారి జీవిత విజయ రహస్యము స్థిరపడుతూ వచ్చారు. ఈరోజున శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నీ ఆఫీసులో నీకు శోధనలు రావచ్చు. తొలగిపోవద్దు, తొందరపడొద్దు. నువ్వు ఆ విషయాల్లో స్థిరంగా ఉండటం నేర్చుకో. నువ్వు ఉంటున్న చోట నీకు ఇబ్బందులు రావచ్చు, అలాగని అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కాదు. నువ్వు స్థిరంగా ఉండు. నిందలు వస్తాయి, అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, శత్రువులు, శోధనలు, వీటన్నిటినీ తట్టుకొని నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు, స్థిరపడినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. కదిలిపోతున్నావా, అటు ఇటు వెళ్ళిపోతున్నావా, స్థిరంగా ఉండటానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఏ తుఫానులు, గాలులు ఏది కూడా నిన్నేమి చేయలేదు. అందరూ ఈ లోకంలో నశించిపోయినా, అన్ని విషయాలు కొట్టుకొని పోయినా దేవుడు తన నమ్మిన వారిని, తన బిడ్డలను ఆయన స్థిరంగా ఉంచుతారు. యెరూషలేము స్థిరంగా కదలక ఉన్నట్లు యేసుప్రభుని నమ్మే వాళ్ళని దేవుడు అలా స్థిరంగా ఉంచుతాడు. ఈ స్థిరమైన విశ్వాస జీవితంతో నువ్వు ముందుకు సాగు. ఈ స్థిరమైన భక్తిని కొనసాగించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగున్న దేవుడే నిన్ను స్థిరపరిచి నిర్భయుడవై నువ్వు జీవించినట్లు, సంతోషించినట్లు, నీ ప్రయత్నాల్లో ఫలించినట్లు దేవుడే సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఇంకా భయంలో, దిగుల్లో జీవిస్తూ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కృంగిపోయి స్థిరపడకుండా ఉంటున్న
మా ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా చాలాసార్లు కుటుంబాలు స్థిరపడలేదు, జీవితాలు స్థిరపడలేదు, ఉద్యోగాలు స్థిరపడలేదు, వివాహాలు స్థిరపడలేదు, ఆత్మీయంగా బిడ్డలు స్థిరపడలేదు. ఎవరైతే స్థిరపడకుండా ఉంటున్నారో ఈ 7 ఆత్మీయ విషయాల్లో వారిని స్థిరపరిచి బలపరిచి సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ న్యూన సహవాసం మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హృదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము